హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆగస్ట్ 11 మరియు 12 కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశపు తొలి బ్లాక్ నెక్డ్ క్రేన్ ఫెస్టివల్ 2026 ఎక్కడ నిర్వహించబడింది? కరెక్ట్ ఆన్సర్ లడక్ అండి. బ్లాక్ నెక్డ్ క్రేన్ శాస్త్రీయ నామం ఏంటంటే గ్రస్ నైగ్రికాలిస్ అండి. ఇది లడక్ కేంద్రపాలిత ప్రాంతానికి అధికారిక రాష్ట్ర పక్షి అండి. అయితే ఈ ఫెస్టివల్ను లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ప్రారంభించారండి. ఏ వేదిక అంటే లేహ్లోని చోంగ్లంగ్ సర్లో ఉన్న బుద్ధ పార్క్ ఫర్ వరల్డ్ పీస్ మహాబోధి ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్ అంటే ఎంఐఎంసి వద్ద నిర్వహించారండి. ఈ కార్యక్రమంలో ఐక్యరాజ్య సమితి భూటాన్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారండి. సో కీ పాయింట్స్ ఏంటంటే ఏ ఫెస్టివల్ తొలి బ్లాక్ నెక్డ్ క్రేన్ ఫెస్టివల్ 2026 అనేది ఎక్కడ నిర్వహించబడింది అంటే లడఖ్లో అండి. అయితే ఈ బ్లాక్ నెక్డ్ క్రేన్ శాస్త్రీయ నామం ఏంటండి గ్రస్ నైగ్రికాలిస్ అండి. అయితే ఇది ఏ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన అధికారిక పక్షి అంటే లడక్ అండి. అయితే ఈ ఫెస్టివల్ని ఎవరు ప్రారంభించారు? లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ప్రారంభించారండి. అయితే ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు అంటే ఐక్యరాజ్య సమితి అలాగే భూటాన్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టెమిస్ మిషన్లో భాగంగా మూన్ బేస్ ప్రోగ్రాంలో చేరాలని ఇస్రోను ఏ సంస్థ ఆహ్వానించింది? కరెక్ట్ ఆన్సర్ నాసా అండి. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర మానవాళి కోసం తొలి శాశ్వత లోనార్ అవుట్పోస్ట్ అంటే మూన్ బేస్ను ఏర్పాటు చేయడం అండి. ఈ ఆహ్వానం ఇండియా యుఎస్ సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 9వ సమావేశంలో అందించారండి. దీనిని సిఎస్జేడబ్ల్యూజి అని కూడా పిలుస్తారండి. ఈ సమావేశం బెంగళూరులోని ఇస్రో హెడ్ క్వార్టర్స్లో జరిగిందండి. ఇక ఈ మూన్ బేస్ యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే చంద్రునిపై కొత్త శాస్త్రీయ పరిశోధనలకు ఉపయోగపడటంతో పాటు భవిష్యత్తులో మానవ సహిత మార్స్ మిషన్లకు చంద్రుడిని ఒక సిద్ధం చేసే కేంద్రంగా ఉపయోగించడం అండి. సో కీ పాయింట్స్ చూసుకుంటే ఏదండి మిషన్ అంటే గుర్తుంచుకోవాలి, ఆర్టెమిస్ మిషన్లో భాగంగా మూన్ బేస్ ప్రోగ్రాంలో చేరాలని ఎవరు? ఇస్రో అంటే మన దేశాన్ని. ఏ సంస్థ ఆహ్వానించింది అంటే నాసా ఆహ్వానించిందండి. అయితే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర మానవాళి కోసం తొలి శాశ్వత లోనర్ అవుట్పోస్ట్ అంటే మూన్ బేస్ను ఏర్పాటు చేయడం అండి. అయితే ఈ ఆహ్వానం ఎక్కడ అందించారంటే మనకి ఇండియా యుఎస్ సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 9వ సమావేశం ఎక్కడ జరిగింది అంటే ఇది బెంగళూరులోని ఇస్రో హెడ్ క్వార్టర్స్లో జరిగింది. ఓకేనా. అయితే ఈ మూన్ బేస్ యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే చంద్రునిపై కొత్త శాస్త్రీయ పరిశోధనలకు ఉపయోగపడటంతో పాటు భవిష్యత్తులో మానవ సహిత మార్స్ మిషన్లకు చంద్రుని ఒక సిద్ధం చేసే కేంద్రంగా ఉపయోగించడం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేసిన పుస్తకం పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ అండి. ఈ పుస్తకాన్ని న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో విడుదల చేశారండి. రామ్నాథ్ కోవింద్ భారతదేశానికి 14వ రాష్ట్రపతిగా సేవలందించారండి. పీరియడ్ ఏదంటే 2015 నుంచి 2022 వరకు. ఈ ఆత్మకథలో ఆయన న్యాయవాదిగా చేసిన కెరీర్, ప్రజాసేవ, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి వివరించారండి. అందులో ఆయన చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోయిన విషాద సంఘటన కూడా ఉందండి. సో మన ఎగ్జామ్ పాయింట్ ఏంటంటే రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ పేరేంటండి? ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ అండి. అయితే ఈ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారండి. ఎక్కడ అంటే న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో విడుదల చేశారండి. అయితే రామ్నాథ్ కోవింద్ భారతదేశానికి ఎన్నవ రాష్ట్రపతిగా మనకు సేవలు అందించారంటే 14వ రాష్ట్రపతిగా అండి. ఎప్పుడు ఆ పీరియడ్ 2017 నుంచి 2022 వరకు అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, మరణశిక్షను రద్దు చేసిన తొలి అరబ్ దేశంగా ఏ దేశం నిలిచింది? కరెక్ట్ ఆన్సర్ లెబనాన్ అండి. లెబనాన్లో మరణశిక్ష స్థానంలో జీవిత ఖైదీతో పాటు కఠిన శ్రమ విధించే శిక్షను ప్రవేశపెట్టారండి. అలాగే లెబనాన్ను మిడిల్ ఈస్ట్ మరియు అరబ్ ప్రపంచంలో అధికారికంగా మరణశిక్షను పూర్తిగా ముగించిన తొలి దేశంగా కూడా పేర్కొన్నారండి. లెబనాన్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరండి? జోసెఫ్ ఔన్ అండి. ఆయన 2025 జనవరిలో పదవీ బాధ్యతలు స్వీకరించారండి. లెబనాన్ రాజధాని ఏదండి? బీరూట్ అండి. కరెన్సీ ఏదండి? లెబనీస్ పౌండ్ అండి. కరెన్సీ కోడ్ ఎల్బీపీ అంటారండి. సో కీ పాయింట్స్ ఏంటంటే ఏది మరణశిక్షను రద్దు చేసిన తొలి అరబ్ దేశంగా ఏ దేశం నిలిచింది అంటే లెబనాన్ అండి. అయితే దాని ప్లేస్లో ఏం పెట్టారు అంటే జీవిత ఖైదీతో పాటు కఠిన శ్రమ విధించే శిక్షను ప్రవేశపెట్టారండి. దీనితో మిడిల్ ఈస్ట్ మరియు అరబ్ ప్రపంచంలో అధికారికంగా మరణశిక్షను పూర్తిగా ముగించిన తొలి దేశంగా కూడా పేర్కొన్నారండి. అయితే లెబనాన్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరండి? జోసెఫ్ ఔన్. ఎప్పటి నుంచి ఉన్నారు అంటే 2025 జనవరి నుంచి ఉన్నారండి. లెబనాన్ రాజధాని అనేది
బీరూట్. కరెన్సీ ఏది? లెబనీస్ పౌండ్. దాని కరెన్సీ కోడ్ని ఎల్బీపీ అంటామండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సమతుల్య మరియు అసమతుల్య గణాంక యాంత్రిక శాస్త్రంలో విశిష్ట కృషికి 2026 డీరాక్ మెడల్ను ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ దీపక్ ధర్ అండి. అయితే దీపక్ ధర్ ఈ గౌరవాన్ని ఒంటరిగా గెలుచుకోలేదండి. ఆయనతో పాటు బెర్నార్డ్ డెరిడా, మార్క్ మెజార్డ్, హైమ్ సోంప్మోలిన్స్కీ కూడా ఈ గౌరవాన్ని పంచుకున్నారండి. ఈ అవార్డును అందించిన సంస్థ అబ్దుస్ సలాం ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్. ఇది ఇటలీలోని ట్రియస్టేలో ఉందండి. ఇక దీపక్ ధర్కి సంబంధించిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే 2022లో బోల్ట్జ్మాన్ మెడల్ గెలుచుకున్న తొలి భారతీయుడిగా నిలిచారండి. అలాగే 2023లో పద్మభూషణ్ అవార్డు కూడా అందుకున్నారండి. సో కీ పాయింట్స్ ఏంటంటే సమతుల్య మరియు అసమతుల్య గణాంక యాంత్రిక శాస్త్రంలో, అది కూడా గుర్తుంచుకోవాలి ఎందులో అనేది సబ్జెక్ట్. విశిష్ట కృషికి 2026 ఏది డీరాక్ మెడల్ని ఎవరు గెలుచుకున్నారు అంటే దీపక్ ధర్ అండి. అయితే ఇంకా ఎవరితో పాటు ఈ అవార్డు గెలుచుకున్నారంటే బెర్నార్డ్ డెరిడా, మార్క్ మెజార్డ్, హైమ్ సోంప్మోలిన్స్కీ అండి. అయితే ఈ అవార్డుని అందించిన సంస్థ ఎవరంటే అబ్దుస్ సలాం ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్ అండి. ఎక్కడుంది ఇది అంటే ఇటలీలోని ట్రియస్టోలో ఉందండి. అయితే దీపక్ ధర్కి సంబంధించిన విషయాలు చూసుకుంటే ఆయన 2022లో బోల్ట్జ్మాన్ మెడల్ గెలుచుకున్నారు. అలాగే పద్మభూషణ్ ఎప్పుడు గెలుచుకున్నారండి? 2023లో గెలుచుకున్నారండి. ఓకేనా? క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు కదా, అందుకే అన్ని విషయాలు చెప్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. స్మార్ట్ మొబిలిటీ ప్రోత్సహించడానికి మరియు ట్రాఫిక్ రద్దీ సమస్యను పరిష్కరించడానికి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అంటే జీవీఎంసీ ఏ నగరంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? కరెక్ట్ ఆన్సర్ మాస్కో అండి. దీని ప్రధాన ఉద్దేశం స్మార్ట్ మొబిలిటీని ప్రోత్సహించడం మరియు ట్రాఫిక్ రద్దీని తగ్గించడం అండి. మనం ఆల్రెడీ క్వశ్చన్లో దీన్ని మెన్షన్ చేసాం. అయితే ఈ ఒప్పందం మాస్కోలో జరిగిన 5వ ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ సమ్మిట్ సందర్భంగా జరిగిందండి. ఈ ఒప్పందంపై జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, మాస్కో డిప్యూటీ మేయర్ మాక్సిమ్ లిక్సోటివ్తో సంతకం చేశారండి. ఇందులో ప్రధానంగా ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఏఐ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఈ మొబిలిటీ వంటి సాంకేతికతలపై దృష్టి పెట్టారండి. క్వశ్చన్ ఏంటంటే స్మార్ట్ మొబిలిటీ ప్రోత్సహించడానికి మరియు ట్రాఫిక్ రద్దీ సమస్యను పరిష్కరించడానికి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఏ నగరంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అంటే మాస్కో అండి. అయితే ఈ ఒప్పందంపై ఎవరెవరు సంతకాలు చేశారంటే జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్, మాస్కో డిప్యూటీ మేయర్ మాక్సిమ్ లిక్సోటో సంతకం చేశారండి. అయితే ఇందులో ప్రధానంగా ఏ సాంకేతికలపై దృష్టి పెడుతున్నారు అంటే ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఏఐ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్, అలాగే ఈ మొబిలిటీ వంటి సాంకేతికతలపై దృష్టి పెడుతున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. పర్యావరణ పరిరక్షణ రంగంలో విశిష్ట కృషికి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు 2026తో ఎవరిని సత్కరించారు? కరెక్ట్ ఆన్సర్ ఇద్దరున్నారండి, పి పెరియమ్మల్ అలాగే గోవింద్ అమ్మాల్. ఈ అవార్డు పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషికి గుర్తించడానికి అందించారండి. తమిళనాడుకు చెందిన ఈ ఇద్దరు మహిళలు గ్రాస్ రూట్ స్థాయిలో మార్పు తీసుకువచ్చిన కార్యకర్తలు. ఇక డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గురించి, ఆయన భారత హరిత విప్లవ పితామహుడు అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అండి. భారతదేశంలో అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి రకాలను ప్రవేశపెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారండి. మన క్వశ్చన్ ఏంటంటే ఏ రంగంలో అంటే పర్యావరణ పరిరక్షణ రంగంలో విశిష్ట కృషికి అవార్డు పేరేంటంటే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు 2026తో ఎవరిని సత్కరించారు అంటే ఇద్దరు వచ్చారండి. ఎవరు అంటే పి పెరియమ్మాల్ అలాగే గోవింద్ అమ్మాల్. ఈ ఇద్దరు ఎవరంటే తమిళనాడుకి చెందిన మహిళలండి, గ్రాస్ రూట్ స్థాయిలో మార్పు తీసుకువచ్చిన కార్యకర్తలండి. అయితే ఎంఎస్ స్వామినాథన్ గారు ఎవరంటే ఆయన భారత హరిత విప్లవ పితామహుడు అండి. ఆయన ఏం చేశారంటే భారతదేశంలో అధిక దిగుబడినిచ్చే ఏ రకాలు గోధుమ మరియు వరి రకాలను ప్రవేశపెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. వేగంగా జనాభా తగ్గుదలను ఎదుర్కొంటున్న తోటి తెగ ప్రధానంగా భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నివసిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ తెలంగాణ అండి. తోటి తెగ మాతృభాష గోంటి అండి. వారు సాంప్రదాయంగా ఉపయోగించే వాయిద్యాలు బుర్ర, మద్దెల, హార్మోనియం అండి. వారు పెరసాపెన్ను ఆరాధిస్తారండి. ఇది గోండ్ సమాజంతో పంచుకునే వంశదేవత అండి. అలాగే భీమా లేదా భీమనాను తమ ప్రధాన దేవుడిగా పూజిస్తారండి. ఇక చాలా ముఖ్యమైన విషయం, నాగప్ప జాతర తోటి సమాజం జరుపుకునే సాంప్రదాయ రథోత్సవం అండి. మన క్వశ్చన్ ఏంటంటే వేగంగా జనాభా తగ్గుదలను ఎదుర్కొంటున్న తెగ పేరు గుర్తుంచుకోవాలి. తోటి ప్రధానంగా భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నివసిస్తుంది అంటే తెలంగాణ అండి. అయితే ఈ తోటి తెగ మాతృభాష ఏంటండి గోంటి. వారు సాంప్రదాయంగా ఉపయోగించే వాయిద్యాలు ఏంటంటే బుర్ర, మద్దెల, హార్మోనియం అండి. అయితే వాళ్ళు ఆరాధించే దేవతల పేరు ఏంటంటే పెరసాపెన్ అండి.
ఇది గోండ్ సమాజంతో పంచుకునే వంశ దేవత అండి. అలాగే ప్రధాన దేవుడిగా ఎవరిని పూజిస్తారంటే భీమా లేదా భీమన అండి. అలాగే అక్కడ జరిగే రథోత్సవం ఏంటండి? నాగప్ప జాతర తోటి సమాజం జరుపుకునే సాంప్రదాయ రథోత్సవం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. జెనీవాలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయానికి భారత్ ఎన్ని యువ నెమలను బహుమతిగా ఇచ్చింది? కరెక్ట్ ఆన్సర్ 5 అండి. ఈ 5 నెమల్లో 4 నీలి నెమళ్ళు, ఒక అరుదైన తెల్ల ఏకల నెమలి ఉన్నాయండి. నీలం తెలుపు రంగుల కలయిక ఐక్యరాజ్య సమితి అధికారిక రంగులను ప్రతిబింబిస్తుందండి. ఈ నెమళ్లను జెనీవాలోని ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత ప్రతినిధి అరిందమ్ బాగ్చి సమర్పించారండి. ఇక భారతీయ నెమలికి సంబంధించిన శాస్త్రీయ నామం పావో క్రిస్టాటస్. సో కీ పాయింట్స్ ఏంటంటే జెనీవాలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయానికి భారత్ ఎన్ని యువ నెమలను బహుమతిగా ఇచ్చింది అంటే 5 అండి. అయితే అందులో 4 నీలి నెమళ్ళు, ఒక అరుదైన తెల్ల ఏకల నెమలి ఉన్నాయండి. ఎవరు సమర్పించారు అంటే భారత శాశ్వత ప్రతినిధి అరిందమ్ బాగ్చి సమర్పించారండి. అయితే భారతీయ నెమలికి సంబంధించిన శాస్త్రీయ నామం ఏంటంటే పావో క్రిస్టాటస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. యుద్ధ నేరాలు మరియు మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలకు డమాస్కస్ క్రిమినల్ కోర్టు గైర్హాజరులో మరణశిక్ష విధించిన మాజీ సిరియా అధ్యక్షుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ బషర్ అల్ అసాద్ అండి. ఆయనపై ఉన్న ఆరోపణలు వార్ క్రైమ్స్ మరియు క్రైమ్స్ అగెనెస్ట్ హ్యూమానిటీ అండి. అంటే యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలండి. బషర్ అల్ అసాద్ ప్రస్తుతం రష్యాలోని మాస్కోలో ప్రవాసంలో ఉన్నారండి. చివరి తిరుగుబాటు దాడి నవంబర్ చివరిలో ప్రారంభమైందండి. అయితే ఆయన పాలన అధికారికంగా 2024 డిసెంబర్ 8న కుప్పకూలిందండి. అయితే ప్రస్తుత సిరియా అధ్యక్షుడు ఎవరంటే అహ్మద్ ఆల్ షారా అండి. కీ పాయింట్స్ ఏంటంటే యుద్ధ నేరాలు మరియు మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలకు ఎవరు? డమాస్కస్ క్రిమినల్ కోర్టు గైర్హాజరీలో మరణశిక్ష విధించిన ఏ దేశం మాజీ సిరియా అధ్యక్షుడు ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ బషర్ అల్ అసాద్ అండి. అయితే ఆయన పాలన అధికారికంగా ఎప్పుడు కుప్పకూలిందంటే 2024 డిసెంబర్ 8న. అయితే ప్రస్తుత సిరియా అధ్యక్షుడు ఎవరు అంటే అహ్మద్ ఆల్ షారా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. అమెరికాలోని యూజీన్లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ అండర్-20 ఛాంపియన్షిప్లో పురుషుల 400 మీటర్ల రేసులో కొత్త జాతీయ రికార్డు సృష్టించిన భారత అథ్లెట్ ఎవరు? మహ్మద్ ఆష్ఫాక్. ఆయన ప్రారంభ హీట్స్లో 45.81 సెకండ్ల చారిత్రాత్మక టైమింగ్ నమోదు చేశారండి. ఆ తర్వాత సెమీఫైనల్లో 46 సెకండ్ల టైమింగ్తో వరల్డ్ అండర్-20 400 మీటర్ల ఫైనల్కు అర్హత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచారండి. అయితే ఫైనల్లో మహ్మద్ ఆష్ఫాక్ 8వ స్థానంలో నిలిచారండి. క్వశ్చన్ ఏంటంటే ఎక్కడవి? అమెరికాలోని యూజీన్లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ అండర్-20 ఛాంపియన్షిప్ పురుషుల 400 మీటర్ల రేసులో కొత్త జాతీయ రికార్డు సృష్టించిన భారత అథ్లెట్ ఎవరు అంటే మహ్మద్ ఆష్ఫాక్. అయితే ఆయన ప్రారంభ హిట్స్లో ఎంతండి? 45.81 సెకండ్ల చారిత్రాత్మక టైమింగ్ నమోదు చేశారండి. సెమీఫైనల్లో 46 సెకండ్ల టైమింగ్తో వరల్డ్ అండర్-20 400 మీటర్ల ఫైనల్కు అర్హత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచారండి. అయితే ఫైనల్లో మహ్మద్ ఆష్ఫాక్ ఏ స్థానంలో నిలిచారంటే 8వ స్థానం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్కు ISO 5001/2018 సర్టిఫికేషన్ పొందిన భారతదేశపు తొలి పోర్ట్ ఏది? కరెక్ట్ ఆన్సర్ VO చిదంబరనార్ పోర్ట్ అథారిటీ, తూత్తుకోడి అండి. ఇది గతంలో ట్యూటికోరిన్ పోర్ట్గా పిలువబడేదండి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ పోర్ట్ తన మొత్తం విద్యుత్ వినియోగంలో 93.89% విద్యుత్ను పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి పొందిందండి. ఇక మరో ముఖ్యమైన జాతీయ రికార్డ్ బ్యూరో వెరిటాస్ దీనిని భారతదేశపు తొలి స్కోప్ 2 ఎమిషన్ ఫ్రీ మేజర్ పోర్ట్గా గుర్తించిందండి. మన క్వశ్చన్ ఏంటంటే ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్కు ISO సర్టిఫికేషన్ ఏదండి? 5001/2018 సర్టిఫికేషన్ పొందిన భారతదేశపు తొలి పోర్ట్ ఏది అంటే VO చిదంబరనార్ పోర్ట్ అథారిటీ, తూత్తుకోడి అండి. దీన్ని ఇంతకుముందు ఎలా పిలిచేవారంటే ట్యూటికోరిన్ పోర్ట్గా పిలిచేవారండి. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ పోర్ట్ తన మొత్తం విద్యుత్ వినియోగంలో ఎంతండి? 93.89% విద్యుత్ను పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి పొందిందండి. అయితే ఇంకో జాతీయ రికార్డు ఏంటంటే బ్యూరో వెరిటాస్ దీనిని భారతదేశపు తొలి స్కోప్ 2 ఎమిషన్ ఫ్రీ మేజర్ పోర్ట్గా గుర్తించిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 2026 బ్రిటిష్ చెస్ ఛాంపియన్షిప్లో వరుసగా ఓపెన్ మరియు మహిళల టైటిల్ను గెలుచుకున్న భారతీయ సంతతికి చెందిన చెస్ క్రీడాకారులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ శ్రేయస్ రాయల్ మరియు బోధనా శివానందన్ అండి. ఈ ఛాంపియన్షిప్ యూనివర్సిటీ ఆఫ్ వార్విక్లో కోవెంట్రీ, యునైటెడ్ కింగ్డమ్లో జరిగిందండి. 2026 టోర్నమెంట్ 122వ ఎడిషన్ అండి. ఈసారి మరో ప్రత్యేకమైన రికార్డు నమోదైందండి.
ఓపెన్ మరియు మహిళల విభాగాల్లో విజేతలిద్దరూ టోర్నమెంట్ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో టైటిల్ గెలిచిన విజేతలుగా నిలిచారండి. సో కీ పాయింట్స్ ఏంటంటే 2026 బ్రిటిష్ చెస్ ఛాంపియన్షిప్లో వరుసగా ఓపెన్ మరియు మహిళల టైటిల్ను గెలుచుకున్న భారతీయ సంతతికి చెందిన చెస్ క్రీడాకారులు ఎవరు అంటే శ్రేయస్ రాయల్ మరియు బోధన శివానందన్ అండి. ఎక్కడ జరిగింది ఈ ఛాంపియన్షిప్ అంటే యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ అండి, కోవెంట్రీ, యునైటెడ్ కింగ్డమ్లో జరిగిందండి. అయితే ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 122వ ఎడిషన్ అండి. ఇంకొక ప్రత్యేకమైన రికార్డు ఏంటంటే ఓపెన్ మరియు మహిళా విభాగాల్లో విజేతలిద్దరూ టోర్నమెంట్ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో టైటిల్ గెలిచిన విజేతలుగా నిలిచారండి. ఓకేనా. మన టెలిగ్రామ్ ఛానల్లో లాస్ట్ 6 months పీడిఎఫ్ ఫైల్స్ అప్లోడ్ చేసాం. కావాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ లేదా బయోలో ఉంది ఛానల్ లింక్, వెళ్ళి జాయిన్ అవ్వండి. క్విజ్ ఆఫ్ ది డే అండి. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్లలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.